హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 2 అక్టోబర్ 2024న ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి స్వచ్ఛ భారతం కోసం, స్వచ్ఛ భారత్ గురించి రాశారు. దాదాపు 100 ఏళ్ల క్రితం గాంధీజీ ఏమని చెప్పారంటే, దేశానికి పరిశుభ్రత అనేది చాలా అవసరమని చెప్పారు. ప్రజలందరూ ఆరోగ్యం బాగుండాలంటే ఇల్లు వాకిళ్ళు మాత్రమే కాకుండా ఊర్లన్నీ కూడా శుభ్రంగా ఉండాలని చెప్పారు. కానీ మన దేశంలో 1981 నాటికి గ్రామీణ కుటుంబాల్లో 1% మాత్రమే పారిశుద్ధ్య సదుపాయాలు అందుబాటులో ఉండేవి. కాబట్టి 1986లో గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు. అన్ని గ్రామీణ కుటుంబాలకి పారిశుద్ధ్య సదుపాయాలు అందించేలాగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. 1999లో అది సంపూర్ణ పారిశుద్ధ్య ఉద్యమంగా మారింది. తర్వాత దానికే నిర్మల భారత్ అభియాన్ అని పేరు పెట్టారు. తర్వాత 2012 నాటికి పారిశుద్ధ్య వసతులున్న గ్రామీణ కుటుంబాల సంఖ్య 32.7%కి చేరుకుంది. ఇలా ప్రోగ్రెస్ చాలా నిదానంగా ఉంది. కాబట్టి 2014 అక్టోబర్ 2న ఇండియన్ గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. దాని ద్వారా పారిశుద్ధ్యం అనేది మెరుగుపడి ప్రతి సంవత్సరం కనీసం 70,000 మంది శిశు మరణాలు జరగకుండా ఉంటున్నాయని చెప్పి అధ్యయనాలు చెప్తున్నాయి. 2020 ఏప్రిల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి 2వ దశ మొదలుపెట్టారు. ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ మీద దృష్టి సారించడానికి ఈ 2వ దశని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం ద్వారా మంచి జరుగుతుంది. కానీ వాస్తవ పరిస్థితులు చూసుకున్నట్టయితే చేయాల్సింది ఇంకా చాలా ఉంది. పార్లమెంటరీ స్థాయి సంఘం అధ్యయనంలో తెలిసింది ఏంటంటే, స్వచ్ఛ భారత్ కింద నిర్మించిన టాయిలెట్స్ నాణ్యత బాగాలేదు అని చెప్పింది. ప్రపంచ బ్యాంక్ అధ్యయనం ద్వారా తెలిసింది ఏంటంటే, భారతదేశంలో టాయిలెట్ల వాడకం తగ్గుతుంది అని చెప్పింది. ఇంకా స్వచ్ఛ భారత్ అర్బన్ 2.0 ఆశయాల్లో ఒకటైనటువంటి డంపింగ్ సైట్లను శుభ్రం చేయడం అనే లక్ష్యాన్ని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయారు. 2025 నుంచి 26 కల్లా 2411 డంపింగ్ సైట్లను శుభ్రం చేయాల్సి ఉంటే ఇప్పటి వరకు కేవలం 475 డంపింగ్ సైట్లను మాత్రమే శుభ్రపరచగలిగారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా చాలా పట్టణాల్లో చెత్త సేకరణ, విభజన ఇంకా పునఃశుద్ధి సక్రమంగా జరగడం లేదు. దానివల్ల నదులు ఇంకా ఇతర జలవనరులు కలుషితమయ్యి ప్రజలు చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు అన్నీ కూడా శ్రద్ధ తీసుకొని పారిశుద్ధ్య వసతుల్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఒక డేటా పబ్లిష్ చేశారు, ఏది వృద్ధి. మన దేశంలో ఇప్పటికీ సగానికి పైగా జనాభా వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తుంది, అంటే ఆదాయం కోసం. కానీ మన దేశ ఆర్థిక వ్యవస్థలో స్థూల జోడింపు విలువ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ చూసుకున్నట్టయితే టోటల్ ఎకానమీ స్థూల జోడింపు విలువలో 20% కూడా మించడం లేదు. స్థూల జోడింపు విలువ అంటే ఏంటంటే, ఆర్థిక వ్యవస్థలో వాటి గూడ్స్ అండ్ సర్వీసెస్ విలువని స్థూల జోడింపు విలువ అంటారు. అలా వ్యవసాయం యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ విలువ 20% మించడం లేదు. 2022-23 ఫినాన్షియల్ ఇయర్ చూసుకున్నట్టయితే వ్యవసాయం యొక్క స్థూల జోడింపు విలువ 18.2%గా మాత్రమే ఉంది. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి భారత చెస్లో భావితారలు. కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశంలో చెస్ అంటే మనకు గుర్తుకొచ్చే మొదటి పేరు విశ్వనాథన్ ఆనంద్ గారు కదా. తర్వాత కొన్నేళ్లుగా చెస్లో అంతగా ప్రగతి అనేది లేదు. అయితే ఇప్పుడు మన దేశం నుంచి 10 మందికి పైగా చెస్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. అయితే ఎందుకు అని ఒక ముఖ్యమైన కారణం చూసుకున్నట్టయితే, విశ్వనాథన్ ఆనంద్ గారు ఒకప్పుడు సంవత్సరాల తరబడి స్పెయిన్లో శిక్షణ తీసుకొని 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయ్యారు. ఆయన ఇప్పుడు చెన్నైలో విషి అని ఒక చెస్ అకాడమీని స్టార్ట్ చేసి చాలామందిని ట్రైన్ చేస్తున్నారు. ఇంకా అంతేకాకుండా ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వం చెస్ అకాడమీలకి మెరుగైన ప్రోత్సాహం అందిస్తుంది. ఇంకా ప్రత్యేక శిబిరాల్ని కూడా నిర్వహిస్తుంది. ఇంకా 2022 సంవత్సరం చెన్నైలోనే చెస్ ఒలింపియాడ్ జరగడం కూడా భారతదేశంలో చెస్ క్రీడ మెరుగవ్వడానికి హెల్ప్ అయింది. కాకపోతే ఇంకా మరింత మంది చెస్ క్రీడాకారులు తయారవ్వాలంటే ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు ప్రైవేట్ సంస్థల స్పాన్సర్షిప్ కూడా కావాలి. ఎందుకంటే విదేశాల్లో టోర్నీలు ఆడి రావడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా తోడవ్వాలి అని చెప్పి రాశారు. చెస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి శిక్షణ ఇప్పించి ఆర్థికంగా తోడ్పాటు అందించాలి అని చెప్పి రాశారు. హాకీని ఒడిశా ప్రభుత్వం ఎలాగైతే ప్రోత్సహిస్తుందో అలాగే ఏదైనా రాష్ట్రం చెస్ని కూడా ప్రోత్సహిస్తే మన దేశం నుంచి మరింత మంది చెస్ క్రీడాకారులు తయారవుతారని చెప్పి రాశారు. ఈ ఎడిటోరియల్ దాస్యం వెంకట వంశీకృష్ణ గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ అపర్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్.